పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ వాక్యం. 61వ కీర్తన 2వ వాక్యం. అక్కడేం రాయబడిందంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో మనలందరినీ దేవుడు స్థిరపరచి, నీతిగల మార్గాల్లో ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. ఆమేన్. బిడ్లరా, చాలాసార్లు మాట్లాడుకుంటా ఉంటాం మనం ఈ మాట. దావీదు గారికి ఈ మాట అంటే చాలా ఇష్టం, లేదా ఈ మాట చెప్పగానే మనకు దావీదు గారు గుర్తొస్తారు. దావీదు గారు అందరికి సపరేట్ మనిషి. దావీదు గారు అందరికంటే ఒక సపరేట్ మనిషి. ఈయన ప్రార్థన చాలా వ్యత్యాసమైన ప్రార్థన. అందరూ ఒక రకంగా ప్రార్థన చేస్తే ఈయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. దేవుని మనస్సు ఎరిగినవాడు కదా. బైబిల్ ఏం చెప్పిందంటే, నా హృదయానుసారుడు అని చెప్పాడు దేవుడు దావీదుని చూసి. అంటే దావీదు గారు ఎవరంటే దేవుని హృదయాన్ని ఎరిగి అనుసరించేవాడు అనమాట. మరి దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదు గారు భలే ప్రార్థన చేశాడు. మరి ఇది సింహాసనం ఎక్కినప్పుడు చేశాడా, సింహాసనం ఎక్కక ముందే చేశాడా? ఆ పై వచ్చినలో మనం చూసుకుంటే, ఆ స్టార్టింగ్లో 60-61 అధ్యాయాల్లో మనం అక్కడ బిడ్డరా చూస్తే ఏ సందర్భంలో ఈ ప్రార్థన చేశాడో మనకు తెలుస్తుంది. మొత్తం మీద దావీదు గారు చేసిన ప్రార్థన ఏంటంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. శరక ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దీన్ని విశ్వాసం అంటారు. పాత నిబంధనలోనే ఉన్న ఈ వచనాన్ని మనల్ని బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చివరిగా దేవుని బిడ్డకి ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఎట్లాగ ఉండాలంటే, తాను సాధించలేనిదై ఉండాలన్నమాట. అది ఆశ కూడా మనము సాధించలేని వాటిని మనం ఆశలుగా కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన శక్తి వల్ల, మన బలం వల్ల సాధించలేని వాటిని, ఎంత చక్కని మాట, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎంతమంది ప్రార్థన చేస్తారు శాంతక్క మామూలుగా? నాయనా మా అప్పులు తీర్చు, నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నాయనా మా ఆయన మార్చు, నాయనా మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా ఏదన్నా ఒక చిన్న కొట్టం ఇస్తే మాకు చాలు మా జీవితానికి. ఏంది చిన్న కొట్టం, చిన్న గుడిసి అంటారు ప్రార్థన చేస్తాడు పాపం తెలియక వాళ్ళకి. దేవా కొంచెం నీడ నిలవ నడిస్తే చాలు, దేవా కొంచెం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే తెలియక. అసలు దేవుడు నీకేం చెప్పాడంటే, నువ్వు చిన్న అడగొద్దు కూతురా, కొడుక, నువ్వు చిన్న అడగొద్దు, దావీదులాగా ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలి? నేను ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి నన్ను ఎక్కించు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. విలియం కేరీ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అమ్మా, ఈరోజు బైబిల్ నందో సిద్ధ గమ్ముగుండు సైలెంట్ కూడా. విలియం కేరీ అనే దైవజనుడు ఉన్నాడు. ఈరోజు మనం తెలుగులో బైబిల్ చదువుతున్నామంటే, తెలుగు భాషలోకి బైబిల్ని తర్జుమా చేసిన వారిలో ఒక ప్రముఖమైన వ్యక్తి. అమెరికా దేశం నుంచి ఇండియా దేశానికి వచ్చి చనిపోయేంత వరకు నమ్మకంగా పరిచయం చేసిన ఒక మిషనరీ దైవజనుడు. భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా తిరిగి వెనక్కి వెళ్లకుండా, తాను చనిపోయినా కూడా ఇక్కడే ఉండి భారతదేశానికి సేవ చేయాలని మన దేశంలోని అనేక భాషల్లోనికి బైబిల్ని ప్రచురించిన ఘనమైన దైవజనుడు విలియం కేరీ. బిడ్డరా, అటువంటి ముత్యాలు మన భారతదేశ గడ్డలో కలిసిపోయి ఉన్నాయి, అనేక రత్నాలు. ఆ ఘనమైన గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏం తెలుసా? విలియం కేరీ గారు ఏం చెప్పారంటే, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించండి. ఆమేన్ గట్టిగా. దేవుడి దగ్గర నుంచి ఏం ఆశించండి? గొప్ప వాటిని ఆశించండి. దేవుడి దగ్గర నుంచి మీరు కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు చెయ్యాలని పూనుకోండి అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏదో ఒకటి కానీ మమ్మల్ని సంపాదన అవుతుందన్నమాట చూస్తున్నారు కొంతమంది. ఏదో ఒకట్లే కానీ ఎందుకు మమ్మల్ని ప్రశ్నలు వేసి మమ్మల్ని చంపుతున్నావు? మళ్ళీ లేదా అయిపోయిందే తల్ల, లాస్ట్ మూమెంట్ కదా, అందరు కష్టపడుతున్నాం,
అందరు కష్టపడుతున్నాం, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజులు ఇట్లాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ చీకట్లో, ఈ సల్లో, ఈ ఈ కడ్డీలు పెట్టుకొని ఈ కొట్టుకుంటా, నీకేం పాస్టరా మైకి పట్టుకోను అరగంట చెప్తావు, నీకేం చెప్పు, మేము కదా ఇక్కడ పడిగాపులు కాసిందో 7 గంటల కాడి నుంచి అని మా ఎక్కడ అనుకుంటున్నా. ఏం చేస్తాం? ఇది దేవుడి కోసం కష్టపడడంలో ఒక భాగం. రాబోయే రోజుల్లో మందిరం కట్టేస్తే మళ్ళీ మనకి దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. అన్నీ నువ్వు పగటకల్లగా అంటావు పాస్టర్ గారు అనుకోండి ఏమైనా. ఇప్పుడు విలియం కేరీ గారు ఏం చెప్పారంటే, దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించండి. 2, మీరు కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని పూనుకోండి. దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, ఎవరైతే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని పూనుకుంటారో వారికి దేవుడు గొప్ప ఈవులు ఇస్తాడని అర్థం అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి పెద్దవి అడగాలి. దేవుడి కోసం మనం కూడా పెద్ద నిర్ణయాలు చేయాలా, పెద్ద కార్యాలు చేయాలని పూనుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చిన్న కూతురికి ఒకటే మాట చెప్తుంటా నేను, కూతురా కొడక నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి కొన్ని మందిరాలు కట్టాలా ఈ భూమి మీద. ఆమేనానండి. మనకే కాదు, పేద దైవజనం ఎంతోమంది ఉంటారు. 5 లక్షలు పెడితే ఒక మందిరం అయిపోద్ది, మొత్తం అయిపోద్ది టోటల్గా. అట్లాగా 10ల సంఖ్యలో మందిరాలు భూమి మీద నువ్వు కట్టేళ్ళాలా. నేను కూడా మా డాడీ లాగా సేవ చేస్తాను. చేస్తుగా సేవ, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ఇప్పటి నుంచి చెప్పు, ప్రభువా నేను ఒక 100 సంఘాలు కట్టాలి నేను. ఆమేనానండి. ఎన్ని కట్టాలి? 100 చర్చీలు నీ దీన దాసురాల ద్వారా నువ్వు కట్టించుకో. ఒక 100 మంది సేవకులు కుటుంబాలు నేను పోషించాల. ఇది కూడా సేవే, అవునా కదా అక్క? ఇది కూడా సేవ కదా. 100 మంది సేవకులు పోషించడం, 100 చర్చిలు కట్టడం సేవ కదా. ఇది కూడా ఒక రకమైన సేవ. ఇది అందరు చేయలేరు. ఇది మన ఊహలకు అందనిది. నేను 100 కానీ దేవుని చిత్తం అయితే ఆయన నిన్ను కట్టించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ ఉండవల్లే ముందు మనకే, నాయన 700 సవర్లు నాకు బంగారం కావాలా, అది కాదు కోరుకోమని చెప్పింది దేవుడు మన దగ్గర నుంచి. దేవుడి కోసం గొప్ప వాటిని ఆశించండి, దేవుని యొద్ద నుంచి గొప్ప వాటిని ఆశించండి అంటే 700 సవర్ల బంగారం కావాలి నాకు. అది మనకు ఉపయోగం లేదు. దీనివల్ల ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి తండ్రి, నీవు నన్ను ఒక మంచి కంపెనీలో మంచి జాబు చేసే స్థితికి నన్ను తీసుకుని వెళ్ళు. నన్ను నువ్వు అలా చేస్తే, నన్ను అలా తీసుకుని వెళ్తే ఒక 100 సంఘాలు కట్టాలని ఆశ ఉంది తండ్రి. ఇదనమాట దాని అర్థం. దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించడం అంటే నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళయ్యా, అప్పుడు నేను నీ కోసం గొప్ప కార్యాలు చేయాలి. మళ్ళా గొప్ప కార్యాలు చేయాలి. కూతురికే కాదు, నాకు కూడా ఆశ. నా ఆశ కూతురు చెప్పానులే నేను. నా కోరిక ఏం తెలుసా? ఒక 100 మంది దైవజనుల కుటుంబాలు ప్రతి నెల నేను పోషించాలా. ఆమేనని గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పాస్టర్ల బాధలు పాస్టర్లకే అర్థమవుతాయి. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర కాస్త భిక్షాటం చేసే ఈ వీళ్ళరా యాచకులు ఉంటారు, అడుక్కుని జీవితాన్ని సాగించే వాళ్ళు ఉంటారు. ఆ ఎండవేళలో వచ్చి వాళ్ళు ఆ బ్రిడ్జి కింద కూర్చో ఉంటారు. మీరు గమనించారో లేదో, గంటకి అరగంటకు ఒక బండి వస్తుంటుంది. బస్తాలో మొత్తం భోజనాల ప్యాకెట్లు పెట్టుకొని, రకరకాల భోజనాలు పెట్టుకొని ఎత్తుక్కుంటూ వస్తారు. ఎవరిని? ఈ అడుక్కుని యాచించి బ్రతికే ఆ దీనస్థితిలో ఉన్న బిడ్డలని ఎత్తుకుంటూ వస్తారు. వచ్చి వెతికి పడతారు వాళ్ళని. ఇదికి ఆ ప్యాకెట్ తీయటం, ఫోటో తీసుకోవటం, ఆ ప్యాకెట్ తీయటం, ఫోటో తీసుకోవటం. నేను ఒకరోజు, మనం అప్పట్లో కరోనాకు పంచడానికి వెళ్ళేవాళ్ళం, గుర్తుందా మీకు? ఒక 4-5 నెలలు పోయామన్నా. మనం పోయిన ప్రతి నెల మీరు గమనించరు లేదు, మనం పోకముందే ఇద్దరు ముగ్గురు ఇచ్చిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ప్యాకెట్ కూడా పెట్టుకొని మన ప్యాకెట్ కూడా తీసుకునేవాళ్ళు. నాకు అనిపించింది, ఒరే నెల్లూరులో భిక్షాటం చేసుకునే బిడ్డలకు అన్నం కొద్దివే లేదు. అప్పుడు అనిపించింది, ఒక పాస్టర్కి ఎవరు భోజనం పెడుతున్నారు, ఒక దైవజనుడికి ఎవరు భోజనం పెడుతున్నారు, ఒక దైవజనుడిని ఎవరు పట్టించుకుంటున్నారు? ఏమన్నా దేవుడికే చెప్పుకోవాలి. కొంతమంది ఉంటారు బిడ్డలారా, ఈ బాధ భరించలేక, దేవుని పిలుపులో లేని వాళ్ళు, దేవుని పిలుపు లేకుండా సొంతగా వచ్చిన వాళ్ళు ఇక తట్టుకోలేక ఏదో ఒక సంస్థల్లోనూ చేరిపోతుంటారు. కానీ దేవుడు పిలిచిన సేవకులు ఉంటారు, వాళ్ళు ఎవరి వైపు చూడరు, ఎంత కష్టమైనా వాళ్ళు భరించి ప్రభు కోసం నిలబడతా ఉంటారు. అట్లాంటి సేవకుల్ని ఆదరిస్తే, అటువంటి సేవకుల్ని బిడ్డలారా ఒక 5,000 చేతికిచ్చి నెలకు సరిపడా సరుకులన్నీ ఇచ్చితే ఇంక అంత కంటే ఏం కావాలి? అప్పుడు కొర్నేలుతో చెప్పిన మాట దేవుడు నాతో కూడా చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొర్నేలీ, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి అని చెప్తాడు దేవుడు మనతోటి.
బలమైన కోరుకోవాలి దేవుడి దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి బలమైన ఆశించాలి. మనము దేవుడి కొరకు గొప్ప కార్యాలు పూనుకోవాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆ 100 మంది సేవకులు పోషించేటప్పుడు మీ కళ్ళు కూడా చూస్తాయి యేసు నామములో. నేను 100 అని తక్కువ పెట్టుకున్నాను, కానీ ప్రభువు ఇస్తే ఇంకా ఎక్కువ చేద్దాం. ఈ మధ్యకాలంలో నేను మొన్నే 4వ తేదీ ఫిబ్రవరి 4వ తేదీ ఈ వారంలోనే గుంటూరు జిల్లాలో ఒక సభకు పోయి ఇచ్చాం కదా. ఆ సభకు పోతే అక్కడ ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు నాతో మాట్లాడతా, షాలేం రాజుని నేను పిలిచాను సభలకి అని చెప్తే 2016లో మా సభలకు వచ్చాడన్న. అంటే అన్న అవునా, అప్పుడు వచ్చేవాడు బయటకు ఇప్పుడు రావట్లేదు మాట్లాడతా. షాలేం అన్న పరిచర్య అంత దీవించబడడానికి కారణం ఏందని అడిగాను నేను అన్నని. అన్న మీకు తెలిసి అన్న సేవ అంత ఘనంగా దీవించబడే కారణం ఏంటంటే చాలా చెప్పాడు, కానీ నేను చెప్పింది నేను ఆశించిన అన్న దగ్గర నుంచి రాలేదు. కానీ అన్న చెప్పిన వాటిలో నాకు నచ్చింది ఏంటంటే, అయ్యా ఏ సేవకుడైనా బాని ఆ సేవకుడి చేతి నిండా పెట్టి పంపించి అలవాటు ఉన్నాయి అన్నకి అని చెప్పాడు. పరాయి దైవజనులు ఎవరైనా బాని టైంకి పోతే భోజనం పెడతారు, టీ ఇస్తారు, ప్రేమ ఎక్కువ ఉంటుందండి ఆ పాస్టర్ గారి దగ్గర. చిన్న పాస్టర్ వచ్చినా కూడా లేచి నిలబడతా అంట అన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న పాస్టర్ వచ్చినా కూడా లేచి నిలబడి రండి బ్రదర్ కూర్చోండి అంటాడంట. నేనైతే నేను అబద్ధం చెప్పకు, మళ్ళీ లేనిపోను మళ్ళీ మాటలు ఎందుకు, బిళ్ళకు మాటలు నేను చెప్పను ఆరును. ఇప్పుడు మనం ఒక స్థాయికి ఎదిగిపోయామనుకో, అప్పుడే సేవ స్టార్ట్ చేసి తమ్ముడు వచ్చాడు అనుకో, తమ్ముడు ప్రజలు నాన్నద్దా కూర్చో అయ్యా కూర్చోయండి అంటాను. కానీ తమ్ముడు లేచి రాన్నద్దా అంటాం. అంత ప్రేమ ఉంది మనకే. చిన్న దైవజనుడు చూసి కూడా లేచి నిలబడి మాట్లాడి ప్రేమించి బిడ్డలారా. కరోనా టైంలో అయితే దైవజనులు ఎవరైనా రండి, మీకు లేకపోతే వచ్చి తీసుకెళ్ళండి అని కరోనా టైంలో బస్తాలు ఇచ్చాడు సేవకులకి. తమ్ముడా అంటే నేనేమంటున్నానంటే, మాకెంతో సార్ ఈ బాధలు అని చెప్తా ఉంటే మీ కోణంలో మీరు కూడా చేయండి. మీ కోణంలో మనం కూడా చేయాలి. అంటే దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటిని మనం ఆశించాలి. మనము కూడా దేవుని కోసం గొప్ప వాటిని చేయి పూనుకోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా డ్రీమ్ ఒకటే తమ్ముడా, కూతురు చేతనే మందిలు కట్టించాలి. వేరే మనకు కాదు. బిడ్డలు పక్కనుండే పిలుపులో ఉన్న బిడ్డలు దిగులు పడతా ఉంటారు. మన వంతు సహాయంగా వాళ్ళకి చేయాలి. కొన్ని కుటుంబాలు మనం పోషించాలి. అందరూ పోషించే వాళ్ళు ఉన్నారు, కానీ సేవకుని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఎట్లాంటి బిడ్డలు చెప్పంటారా? ఈ మాట చెప్పకూడదు చెప్తా. మనం ఏదన్నా నోరు తెరిచి అన్న ఈ వారంలో ఇంట్లో అన్నాం అనుకో, సార్ చెప్పొద్దు అయిన మాకంటారు ఒకట మాట. అంటే దైవజనుల బాధలు వినేదాన్ని కూడా ఈరోజు మనసు లేదు చాలామందికి. నేను అనుభవించాను తండ్రి ఆ కష్టం ఎట్టుంటుందో, నేను అనుభవించాను తండ్రి, నాకు కూడా సహాయం చేయి తండ్రి, ఈ చేతులు వాళ్ళ అవసరాలు తీర్చాలి తండ్రి, నెలకు సరిపడా సరుకులు పంపించి కొంత కానుక పెట్టాలి తండ్రి, నా తర్వాత నా కూతురు చేయాలి తండ్రి, సేవకులు కన్నీళ్లు తుడవాలి తండ్రి, వాళ్ళ దిగులు తీరాలి తండ్రి, నీ పని చేసే నీ బిడ్డల బాగోగులు నేను చూసుకోవాలి తండ్రి. అది నా కోరిక. మనం కూడా బిడ్డలారా దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయబూనుకునే మనసుని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఈరోజు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రభువుని అడిగేటప్పుడు చిన్న అడగొద్దు. ఏం అడగొద్దు? చిన్న అడగొద్దు. విశ్వాసంతో గొప్ప అడగండి. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు తండ్రి. అక్క ఏం కావాలి నీకు? నీ అవసరం ఏంది? భౌతిక సంబంధం అక్క మరి భౌతిక సంబంధంగా మరీ కొరతలతో బతకమని దేవుడు మనకు చెప్పలేదక్క. మనకు దేవుడు అమ్మా చెల్లిల్లరా, భౌతిక సంబంధంగా కొరతలతో బతకమని దేవుడు మనకు చెప్పలేదు. తిండి లేకుండా బతకమని చెప్పలేదు. నిజంగా నువ్వు తిండికి లేకుండా బట్టకు లేకుండా నసగద ఆ పూటకు బతికే పని అయితే నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా ఈ గ్రామంలో రక్షించబడరు. అంతే. మనం దీవించబడాలక్క, మనం కూడా ఆస్వాదించబడాలి, 10 మందికి దీవెనకరంగా మారాలి. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, నిన్ను చూచిన వారందరూ, మన వాగ్దానం, ఒక సంవత్సరం వాగ్దానం మనకి, మిమ్మల్ని చూచిన వారందరూ సుసన్నమ్మ చెబుతలే యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని చూసిన వాళ్ళు ఏమనాలంటే, మీరు యెహోవా ఆశీర్వదించిన జనం అని చెప్పాలి. అటు కాకుండా మీరెవరో తెలుసా, కుక్కలు బట్టి బ్యాచ్, మీరెవరంటే అట్లాంటి బ్యాచ్ ఇట్లాంటి బ్యాచ్ అంటే ఎంత అవమానం అది. మీకంటే మేమే బాగున్నాము, మీది నెట్టున్నారు, ఇంత అట్లా లేదక్క. నా మాట కానీ బిడ్డలరా, నేనేదో మిమ్మల్ని డబ్బు వైపుకి ఆస్తులు తిప్పట్లా. మనం కోరుకుండాలి మనకి ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి. ఆత్మ రక్షించాలంటే, ఆత్మలు పట్టబడాలంటే ముందు మనం భౌతికంగా కొంచెం స్థిరపడ్డామంటే అప్పుడు వాళ్ళే నీ చేతికి కిందకు వస్తారు. గుర్తుపెట్టుకో, వాళ్ళే నేను ఎత్తుకుంటా వస్తారు. ఇప్పుడు మనం పేదరికంలో ఉంటే ఆత్మలు మనం ఎత్తుకుంటా పోవాలా. దేవుడిని దీవించడం స్టార్ట్ చేశాడంటే వాళ్ళే నిన్నెత్తుకుంటా వస్తారు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఒక్క పురుషుణ్ణి 7 మంది స్త్రీలు పట్టుకుంటారంట. ఒక పురుషుణ్ణి 7 స్త్రీలు చేతు పట్టుకొని, అయ్యా మా కూడు మేమే తింటాం, మా బట్ట మేమే సంపాదించుకుంటాం, కానీ ఇంటి పేరు అడిగినప్పుడు మాత్రం నీ పేరు చెప్పుకుంటాం భర్తలాగా. ఎంతమంది? రాబోయే రోజుల్లో ఒక్క పురుషుణ్ణి 7 మంది స్త్రీలు పట్టుకొని, మీ భర్త ఎవరంటే మేము 7 మంది నీ పేరే చెప్తాం. ఒప్పుకోయ్యా. మరి లాస్ట్కి పురుషులు ఉంటారో పోతారో నాకు తెలియదు, ఎందుకు రాశాడు దేవుడు ఆ మాట? బెటారా, రాబోయే రోజుల్లో పురుషులు తగ్గిపోతారు, స్త్రీలు పెరిగిపోతారు. సరే, అది మన సందర్భం కాదు. నేనేమంటానంటే, ఒక్క పురుషుడు 7 స్త్రీలకు దీవెనకరంగా మారాడు. ఒక్క పురుషుడు దీవెనకరంగా అయ్యాడు కాబట్టి ఎంతమంది వచ్చి అతను పట్టుకున్నారు. అలాగే మనం ఎదిగితే, మనం దీవించబడితే, మనం ఆస్వాదించబడితే, అటు భౌతికంగా, ఇటు ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో నువ్వు లేవనెత్తబడితే నీ నీడకి పురుగులు వచ్చినట్టు వస్తారు యేసు నామములో. అప్పుడు నువ్వు అనేక ఆత్మల్ని పట్టుకోవచ్చు. మన సంఘంలో ఒక బిడ్డ ఉన్నాడు, తెలియకుండా వెళ్ళిపోతారు కొంతమంది ఇంటికి. అక్క, హలో అక్క, బయటికి రండి, ఇదిగో కవర్ పట్టుకోండి, ఏందన్నా ఇదే చూసుకోండి మీరే, పోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంట్లో చూసుకుంటే ఏదో కొన్ని సరుకులు ఉంటాయన్నమాట. అబ్బా, అన్న ఎంత ప్రేమ గలడయ్యా, పలానా అన్న ఎంత ప్రేమిస్తాడో. ఈ స్థితిలో ఉంటేనే నువ్వు అంతవరకు చేయగలుగుతున్నావు. దేవుడు ఇంకా లేపితే ఇంకా ఎక్కువ చేయగలుగుతావు దేవుని కోసం నువ్వు. బిడ్లరా, ఒక్క మాట చెప్తున్నానక్క, మన భారతదేశానికి మిషనరీలు వచ్చారు కదా. ఎవరు వాళ్ళు? సేవకులు, సువార్థికులు వచ్చారు మన ప్రాంతానికి. సువార్థికులు వచ్చి ఇశ్రాయేల్ పాస్టర్ లాగా మైకు చేత్తో పట్టుకొని ఈదులో నిలబడి సువార్త మాత్రమే చెప్పుండుంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, బిడ్డరా, 1800 సంవత్సరంలోనే మన దేశంలోకి, అంటే మన దేశంలోకి మిషనరీలు వచ్చి 200 సంవత్సరాలు అయింది. 200 సంవత్సరాల్లో మన భారతదేశంలో ఇంతమంది ప్రభు వైపు తిరిగారంటే కారణం ఏంటో తెలుసా? నీలాగా 4 బాక్సులు పెట్టుకుని ఆదివారం సాయంత్రం ప్రార్థన పెట్టినంత మాత్రమే కదా వాళ్ళు మారింది. ఇంతమంది ప్రభుని చూడగలిగారంటే వాళ్ళు దేవుని ప్రేమతో హాస్పిటల్లో కట్టారు. ఆమేనండి. ఏం కట్టారు? హాస్పిటల్లో కట్టి పేదవాళ్ళందరికీ వైద్యం చేశారు, ఉచిత మందులు ఇచ్చారు, ఉచితంగా బాగు చేశారు, స్కూళ్ళు కట్టించి పిల్లలకి చదువులు చెప్పారు. ఆడపిల్లలు చదవకూడదు అనే రోజుల్లో ఆడపిల్లలకు స్కూళ్ళు కట్టి ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి చదువు చెప్పారు. ఆడపిల్లలు టీచర్లు అయ్యారు, ఆడపిల్లలు ఉద్యోగస్తులు అయ్యారు. ఇవన్నీ చూశారు ఆ కాల ప్రజలు. అయ్యో, పలానోళ్ళు తక్కువ కులస్తులు మమ్మల్ని వెలివేసి ఊరు దూరం పెడితే వీళ్ళెవరో దేవుని బిడ్డలంట. యేసు మన దేశం కాదు, పరాదేశం నుంచి వచ్చి మనకి చదువు చెప్తున్నారు, మనకు భోజనం పెడుతున్నారు, మనకి స్కూళ్ళు కట్టారు, హాస్పిటల్ కట్టారు, రోగాలు వస్తే బాగు చేస్తున్నారు. ఇంతకంటే ప్రేమ ఎక్కడుందని బిడ్డలారా, మందలుగా వచ్చి పడిపోయారు యేసు నామములో వాళ్ళు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు యేసయ్య రాజ్యం ఎంత విస్తరించిందంటే నాలాగా కరపత్రికలు పంచుకుంటా వాక్యం చెప్పినందువల్ల మాత్రం కాదు. అనేకులకి చేసిన సహాయం, అనేకులకు అందించిన వైద్యం, అనేకులకు అందించిన చదువు, విద్య, వైద్యం. బిడ్డలారా, పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు, కుష్ఠరోగులు హత్తుకున్నారు, బాగులేని వాళ్ళకి గుండెల్లో చేర్చుకున్నారు, వాళ్ళకి లేకపోయినా పేదవాళ్ళకి పెట్టారు, వాళ్ళలో ఒకరు కలిసిపోయారు. ఇలా వాళ్ళకి లేని దాన్ని మనం ఇచ్చాం కాబట్టి వారు యేసు వైపు చూడగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 2025 సంవత్సరం ఇప్పుడు అంతా మారిపోయింది. ఆదివారం సాయంత్రం పూట రావటం, ఒక బాక్స్ పెట్టడం, ఎక్కలేని ఎత్తైన కొండలు ఎత్తుకోండి అని చెప్పటం, 2 మాటలు చెప్పడం, వెళ్ళటం అడ్రస్ లేకుండా. ఎవరు వస్తారు? ఎక్కలేని ఎత్తైన కొండలు చెప్పుకోవటం ఎవరు వస్తారు చెప్పు? నువ్వు నేను ఎక్కటమే, ఇంకెవరు ఎక్కేవాళ్ళు లేరాడా? అంటే పాస్టర్ మనం ఏం చేద్దాం? ఇప్పుడు వరగొండలో ఒక హాస్పిటల్, ఎలాపల్లిలో ఒక హాస్పిటల్, ముత్తుకూరులో ఒక స్కూలు కడదామా? ఆ కట్టే శక్తి కూడా మన దగ్గర లేదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అది లేదు, ఇది చేయలేకపోతున్నాం. అందుకని ప్రభు ఏమంటాడంటే, నా కొరకు మీరు గొప్ప వాటిని ఆశించండి. అడిగేది గొప్ప వాటిని అడగండి. మీరు ఏం అడిగినా నా కోసం అడగండి. ప్రభువా, నన్ను పలాంది చేస్తే నేను నీ కొరకు ఎలా ఉపయోగపడతాను ప్రభువా, నాకు ఎలా చేస్తే నేను నీకు ఎలా ఉపయోగపడతాను ప్రభువా. ఇప్పుడు ఆహారం సంగతి చెప్తున్నా. ఆహారం ఏం అడగాలంటే, యేసయ్యా నువ్వు ఎలా చేస్తావు, ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ నాకు టాటా మ్యాజిక్ ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? టాటా మ్యాజిక్ 12 లక్షలది, నెలకి 12,000 కట్టుకోవాలా. అప్పుడు అహరోను పైకి చూస్తాడు, బైకే దిక్కులేదు ఇక్కడ, టాటా మ్యాజిక్ పెట్టాడు, సార్తో పెట్టుకుంటే అన్ని తలతక్క మాట్లాడుతుంటాడు అని అనుకోకూడదు. ఏం చెప్పాలంటే, అహరోను, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, నువ్వు మాత్రం ఏం కోరుకోమన్నావు? ఎక్కలేని ఎత్తైన కొండను కోరుకోమన్నావు. నాకు టాటా మ్యాజిక్ బండి కావాలా. 6 రోజులు బండి తోలుకుంటా,
నువ్వు అనుగ్రహిస్తే నాకు ధైర్యం వస్తుంది, నన్ను నిలబెడతావు నువ్వు. ఆదివారం రోజు మాత్రం 4 ఆరాధనలకి ఎంతమంది వస్తే అంతమందిని ఎక్కించుకొని నీ సేవకు నేను ఆదివారం తిప్పుతాను. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక బిడ్డ, ప్రభువా నాకు ఆటో కావాలి. ఏం కావాలి? ఆటో కావాలి. 6 రోజులు నెల్లూరుకి వెళ్ళి తోలుకుంటా. 7వ రోజు మా దైవజనుడు ఎక్కడ తిరిగితే అక్కడికి ఎంతమంది బిడ్డలు వస్తే అంతమంది బిడ్డల్ని ఎక్కించుకొని నాకు కలిగింది అది. నేను నీకోసం ఆడబడాలి ప్రభువా, నీకోసం పనిచేయాలి ప్రభువా. నా పేదరికం నేను ఇంతకంటే ఏం చేయలేను తండ్రి. అది మనం అడగాల్సిందే. మనం ఏం అడిగినా దేవుని కోసం అడగాల. అది అడిగేది ఏం అడగాలి? ఎక్కడ అడగాలి? చిన్నదే మన స్థాయికి మించింది అడగాలి దేవుణ్ణి. ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి నన్ను ఎక్కించు తండ్రి. అలా అడిగినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? బిడ్డ, నా మీద నీకు ఎంత నమ్మకం లేకపోతే 5 ఎకరాలు అడతావరా నువ్వా? ఒరే అవును కానీ ఇస్రాయల్ పాస్టర్, నీకు అసలు భయం లేదా? రేపు జరగలేదనుకో ఎంత అవమానం అయిపోద్ది నీకు. టీవీలో పెడుతుంటివి, పెద్ద మందిరం అంటుంటే 5 ఎకరాలు అంటుంటే ఏమైనా అయితే నీకు భయం లేదా అంటే, నువ్వు ఇంత భయపడట్లేదంటే బిడ్డ నన్ను భలే నమ్మేసేవరా నువ్వా. మనం అడిగేదాన్ని బట్టి ఆ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. దేవుడు కూడా ఎంత సంతోషపడతారో తెలుసా? మనం అడిగే అలా చిన్న పాములు సీమలు అడిగేది దేవుణ్ణి. మనం చేయగలిగేది అడగటం ఎంతలే. ఒక బైక్ ఈ ప్రభువా, బైక్ ఏముంది, అప్పు తెచ్చుకుని ఒక 70,000 అప్పు తెచ్చుకున్నాడు, కొనుక్కోవచ్చు. అది కాదు మనం అడగాల్సిన దేవుణ్ణి. మన శక్తికి మించింది అడగాలి యేసు నామములో, అంతే. అది కూడా ఎవరి కోసం అడగాల? యేసు కోసం ఉపయోగపడాలి రేపటి రోజున. అది అటు నీకు ఉపయోగపడాలి, అది దేవునికి ఉపయోగపడాలి. దాని ద్వారా నువ్వు అంచెలంచెలుగా దీవించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి బిడ్డ ఆటోలు కానీ స్టార్ట్ చేసి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి, ఒక్క ఆటో తోలుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. ఆటో దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు లారీ టిప్పర్లు 12 టిప్పర్లు మెయింటైన్ చేస్తున్నాడు యేసునామములో. స్టార్ట్ చేసింది ఎక్కడ? చిన్న ఆటో దగ్గర నుంచి స్టార్ట్ చేసి 12 టిప్పర్లు. ఈ టిప్పర్ల వల్ల వచ్చే ఆదాయంతో మన వంగల పౌలు పాస్టర్ గారికి ఒక మందిరం కట్టించాడు. 8 లక్షలు 9 లక్షలు ఆ రోజుల్లోనే హైదరాబాద్ ప్రాంతంలో ఒక చర్చి దేవుని కోసం కట్టించి ఇచ్చేసి చేసుకోండి పాస్టర్ గారు అని చెప్పేసాడు. అంతే. ఏంటి తమ్ముడా, ఇప్పుడు దేవుడు నీకు ఇస్తే ఎవరి కోసం వాడుతుందని నీకోసం వాడుకుంటావా? నీకోసం వాడుకోగా మిగులుతుంది కదా. నేను నిన్న మీకు చర్చిలో చెప్పాను. నేను ఒక వ్యక్తి 90% దశంభాగం ఏమో దేవుడికి, 10% ఏమో ఆయనకి అని తీర్మానం చేసుకున్నాడని చెప్పాను కదా. మధ్యాహ్నం చెప్పాను కదా, నేను గ్రూప్లో పెట్టాను కదా. ఆ వ్యక్తి మెకానిక్ పని అలవాటు. దేవుడు అతనికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఒకటే మాట చెప్పాడంట, ప్రభువా నువ్వు నాకు ఇచ్చే సంపాదనలో నన్ను ఆశీర్వదించే కొలది ఎక్కువ భాగం నీకే ఇచ్చేస్తా. దైవజనులు పోషించబడాలి, ఎక్కడన్నా నీ పని ఘనంగా జరగాలని అడిగితే అతని తీర్మానం చూసిన దేవుడు మెట్టికి బిడ్డలారా, ఆయనకి సగం వయసు వచ్చేసరికి, అంటే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసరికి అమెరికా దేశంలో వాడే ఆ వాహనాలన్నీ ఈయన కంపెనీయే. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ ప్రపంచ యుద్ధాని కోసము వాడిన కొన్ని వాహనాలు మొత్తం ఈయనంట. అమెరికా దేశ ప్రభుత్వమే ఇతనికి ఆర్డర్లు ఇచ్చింది. ఆర్డర్లు ఇచ్చి వాహనాలు తయారు చేయించుకుంది. రోడ్లు వేసే వాహనాలు, రోలర్లు బిడ్డరా, సిమెంట్ రోడ్లు వేసే వాహనాలు అంత కనిపెట్టాడు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏం చెప్పాడు? 90% దేవుడికి, 10% నాకు. ఆ 10% వేల కోట్లుగా మిగిలిపోయింది యేసునామంలో. ఆమె చెప్పండి గట్టిగా. 10% తీసుకుంటానని చెప్పాడు. ఆ 10% వేల కోట్లు అయిపోయింది. మిగతా 90% వేల కోట్లు చల్లాడు ప్రపంచం మీద యేసునామంలో. ఒక ఫౌండేషన్ స్థాపించి కుంటివారికి, గుడ్డివారికి, మోగవారికి, చెవిటివారికి, కుష్ఠరోగులకి బిడ్డరా ఆలయాలు, అనాథ శరణాలు కట్టించి వాళ్ళకి భోజనాలు, చదువు మొత్తం చెప్పించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లల్ని చదివిస్తాను. నేటికి కూడా 10% అతని జీవితానికి మిగిలిపోయింది. వేలు. నీకు తెలియతలే దేవుడి సంగతే. నేను కట్టుకొని అటు కాదమ్మా, అడుగమ్మా దేవుడు, నువ్వా ప్రార్థన చేయి, దేవునికి మంచి ఆలోచన ఇస్తాడు. ఆరోను ఆలోచించుకోవాలా, జాన్పలం ఆలోచించుకోవాలి. నేను దేవునికి ఎలా సహాయపడగలుగుతాను, నేను దేవుని కోసం ఎలా వాడబడగలుగుతాను, అయిపోయింది నా జీవితం, ఇంకా ఈ మిగిలిన జీవితం నేను ఎట్లా కష్టపడగలుగుతాను దేవుడి కోసము, ఎలా చేయాలి, అటు నాకు ఉపయోగపడాలి, దేవుడికి ఉపయోగపడాలి, నేను గట్టి జరగాలి, గొప్ప జరగాలి. ఇది ఈ ఆలోచన పెట్టారా. దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు తల్లే. ఆమె చెప్పడం గట్టిగా. నా ఆశ తీరుస్తాడు, మీ ఆశ కూడా దేవుడు తీరుస్తాడు యేసునామములో.
నువ్వు అడిగితే అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కాలని కోరుకుంటావో అప్పుడు దేవుడు నీ కాళ్ళని జింక కాళ్ళ వలె మార్చడం ప్రారంభిస్తాడు యేసు నామములో. 18వ కీర్తన 31 వచనం చూడండి, ముగిచేద్దాం ఇక. 18వ కీర్తన 31వ వచనం బిడ్డలారా. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి నన్ను ఎక్కించు అని ప్రభువు నువ్వు అడుగుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీ కాళ్ళని ఎట్లా మార్చేస్తాడు దేవుడు. ఏ కాళ్ళు? జింక కాళ్ళు. కొండల మీదకి ఎక్కాలంటే ఏ కాళ్ళు ఉండాలి? జింక కాళ్ళు ఎక్కగలుగుతాయి. మనిషి కాళ్ళు కొండ మీద ఎక్కుతాం, మనం పరిగెత్తులు ఎక్కేస్తామా? అదే జింకని మేకను వదులు, దమ్ 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 ఎక్కేస్తుంది పైకి. కొండల మీదకి ఎక్కాలంటే జింక కాళ్ళు ఉండాలి. మనిషి కాళ్ళు బిడ్డరా చాలదు, మనిషి కాళ్ళకు సెట్ కావు అసలు పూర్తిగా. మనిషి కాళ్ళు సమభూమి మీద నడవగలుగుతాయి, ఇట్లా ఉంటే నడవగలుగుతాం మనం. ఎత్తు ఎక్కాలంటే మాత్రం మన కాళ్ళు అమరిక సరిపోదు. ఎత్తు కొండలు ఎక్కాలంటే జింక కాళ్ళలాగా మారాలి. అంటే బిడ్డలారా అర్థమైందంటే, నువ్వు ఊహించినవి అడిగినవి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు కదా, వాటిని సంపాదించే మార్గం, వాటిని నీకు ఇచ్చే రూట్ని దేవుడు తెరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి అడిగి హల్లెలూయా. 5 ఎకరాల స్థలం మనకు దేవుని మందిరం కావాలని అడుగుతున్నాము, మన వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తాడంటే మన కాళ్ళని జింక కాళ్ళలా మారుస్తాడు. అర్థమైందంటే ఎవరైతే మనకు అది చేయగలుగుతారో వాళ్ళని మన దగ్గర తీసుకొని వస్తాడు దేవుడు. ఆ మార్గం ద్వారం తెరుస్తాడు, దానికి ఏర్పాట్లు చేస్తాడు, దానికి అన్ని ఏర్పాట్లు దగ్గరను చూసుకుంటాడు. దాన్నే మన కాళ్ళని జింక కాళ్ళ వల్ల చేయడం అంటారు దాన్ని. ఎప్పుడైతే మన కాళ్ళు జింక కాళ్ళ మారతాయో ఎత్తైన స్థలముల మీద దేవుడు మనం నిలుపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మండి తల్లే, నమ్మండమ్మా. ఒక మంచి ఇల్లు కట్టుకోండి అమ్మా, పేదలుగా చచ్చిపోవద్దమ్మా. మీ ఇల్లు ఎట్టుండాలో తెలుసా? లోపల కొంచెం చూసిన ప్రతి ఒక్కడు వీరు యెహోవా ఆశీర్వదించిన జనం అని చెప్పుకోవాలి యేసునామంలో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కరెంటు బిల్లు అయినా పర్వాలేదు కానీ పాలు పోసి పాలెత్తాలి యేసునామంలో. ఇల్లంతా లైట్లే. ఇటు చెప్పు వాక్యం నువ్వు పాస్టరా నువ్వా? కరెంటు బిల్లు తగ్గాలని మేము కోరుకుంటుంటే ఒక్క జీవితమేనక్క ఉండేది. బిడ్డలారా ఒక్క జీవితమేనయ్యా. అన్ని జనులు ఆకర్షించబడాలంటే కూడా మనలో ఆశీర్వాదం ఉండాలి. అన్ని జనులు ప్రభు యొద్దకు రావాలంటే మనలో ఆశీర్వాదం ఉండాలి. అమ్మ ఒకప్పుడు మీరు చాలా భయంకరంగా బాధలో ఉన్నారక్క, ఈరోజు మీరు ఇంత బాగున్నారంటే ఆ దేవుడి వల్లే కదా. నాకు కూడా ఆ దేవుడు కావాలక్క. మీకు మంచి మాట చెప్పమంటారా? గుర్తొచ్చింది నాకు. మన నరసింహపురమా మన జొన్నవాడ దగ్గర నరసింహపురం కృపాకర్ ఉన్నారు కదా, కృపాకరు బిడ్డరా. ఈ మధ్యకాలంలో దేవుడి బిడ్డని కొంచెం దీవించడం ప్రారంభించాడు ఆర్థికంగా. ఆ బిడ్డ దేవుడికి ఎట్లా ఇస్తాడో నాకు దేవుడికి మాత్రమే తెలుసు. ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా అని. ఆ బిడ్డ దేవుడి దగ్గర ఎంత నమ్మకంగా ఉంటాడో నాకు దేవుడికి ఆ బిడ్డకి మాత్రమే తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ బిడ్డని దేవుడు ఎట్ట చేశాడంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దన్ 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 దేవుని కార్యాలు జరుగుతున్నాయి. బిడ్డరా ఏసీ ఇచ్చాడు దేవుడు, వాషింగ్ మిషన్ ఇచ్చాడు దేవుడు, ఇంట్లో మొత్తం గట్టి చేసుకున్నారు. తర్వాత కొంచెం ఒక్క బైకే కొనుక్కోవాలనుకున్నాడు, 2 బైకులు ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఏదో బంగారు కొంచెం సంపాదించుకున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. స్తోత్రం, మంచిది. మనకి ఇల్లు మనకు బాధ లేదు, మనం బాధపడకూడదు. మన రూట్లో మన దేవుడు దీవిస్తాడు. బిడ్డను దేవుడు దీవించాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఆల్రెడీ మళ్ళీ ఇంకో రెండో ఇల్లు కట్టడం స్టార్ట్ చేసుకున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒక 2 రోజుల క్రితం ఒక అమ్మాయి ఇచ్చింది వాళ్ళ ఇంటికి. ఒక యవనస్తురాలు వచ్చింది. అన్నా ఒక మాట చెప్తాను, నాకు కూడా యేసై నమ్ముకోవాలని ఉంది అనిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు కూడా యేసై నమ్ముకోవాలని ఉంది. ఏమైంది? ఏం లేదన్నా, మా సంగతి మీకు తెలుసు. నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, 7 నెలలు అయిపోయింది అనుమానాల వల్ల. కానీ నా భర్త అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి చర్చికి పోతున్నాడంట. నా భర్తే ఆ దేవుళ్ళకి వెళ్ళిపోయాడు, నాకెందుకు ఇవన్నీ? ఎప్పుడైతే నా భర్త అటు పోయాడో ఈ ఇంట్లో ఉండే నన్ను వదులుకున్నాయి, మనశ్శాంతం లేదు. నా బిడ్డలకి ఎప్పుడు జబ్బులు, నాకు బాగలేకుండా వచ్చేస్తుంది అన్న. మమ్మల్ని ఏడిపించేవాళ్ళు మాకెందుకు? మేము ఎన్ని తీసి పడేసి మేము కూడా మీతో పాటు మీరు వెళ్ళే మందిరంకే వస్తామన్నా
ఆమె అని చెప్పండి గట్టిగా. ఈరోజు నిజంగా రావాల్సింది ఆ బిడ్డలు. మరి ఎందుకు ఆగారు? నేను ప్రార్థన చేపిద్దాం అనుకున్నా. వచ్చిన తర్వాత ఒక పుట్టు విగ్రహారాధన ఫ్యామిలీ బిడ్డల కళను చూసి మీరు వెళ్ళే మందిరికి వస్తాననింది. అదే కానీ ఆ బిడ్డల కంటే ఘోరంగా ఉండుంటే ఎవరు వస్తారు తల్లి మన దగ్గరికి? మీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మేము డబ్బు పక్క తిప్పట్లేదమ్మా, ఆస్తులు పక్క తిప్పట్లేదు. మన ఆశీర్వాదం ఎక్కలేని ఎత్తైన కొండల మీదకు నువ్వు ఎక్కే అనుభవాన్ని బట్టి అనేకులు నీ వైపు చూసి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే వీరిలాగా ఆస్వాదించబడతామని ఆశీర్వాదం బట్టి వస్తారు తల్లే. ఆశీర్వాదం లేకపోతే ఎవరు ప్రభు వైపు చూడరు. మీకు తెలియట్లేదు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయకపోతే యేసయ్య దగ్గర జనాభా వచ్చేవాళ్ళ రారు. యేసుక్రీస్తు వారి చుట్టూ జనాభా గుమికూడున్నారని కారణం ఏంటంటే ఆయన చేసే అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు. గుడ్డి వారికి చూపునిచ్చాడు కాబట్టి ఆయన వెంబడించారు. చెవిటి వారికి చెవులు ఇచ్చాడు కాబట్టి వెంబడించారు. మగవారికి మాట, దయ్యాలు వెళ్ళగొట్టాడు కాబట్టి వెంబడించారు. చనిపోయిన వాళ్ళని లేపాడు కాబట్టి వెంబడించారు. సూచక్రియలు లేకుండా ఉండుంటే అపోస్తలులు కానీ మన యేసు ప్రభు వారు కానీ మనుషులు వెంబడించేవాళ్ళు కాదు. ఆయన దగ్గర పోతే జీవితాలు వెలిగించబడతాయి. ఆయన దగ్గర పోతే చీకటి తొలగిపోద్ది. ఆయన దగ్గర పోతే బతుకు బాగుపడద్ది. ఆయన దగ్గర పోతే ఆరోగ్యం వస్తుంది. ఆయన దగ్గర పోతే దీవించబడతామని నమ్మారు కాబట్టి వచ్చారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అంతేనమ్మా. ఇంతమంది దేవునికి దూరంగా ఉన్న బిడ్డలు ఆయన వైపు రావాలంటే మొదట మనం వెలగాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. మనము కళకళలాడాలి యేసు నామంలో. అందుకని మీరందరూ బ్యాంకు దొంగతనం చేయని చెప్పట్లా నేను. అది చెప్పానా? రేపు పోయి అందరూ ఒక బ్యాంకు దొంగతనం చేసి తలారు అంత పంచుకొని కట్టుకొని ఇల్లు అని చెప్పానా? అవి చెప్పాలా? మన అట్ట అనుకోబాకండి. ఉన్న దాంట్లోనే మనం ఉండి ప్రభుని అడగాలి. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించిన ఆయన. నాకు తెలియదు, నాకైతే ఆశ ఉంది. నేను ఒక మంచి విలువైన బతుకు బతకాలి. అయిపోయిన నా జీవితం 50 వచ్చేసింది అయినా పర్వాలే, నువ్వు నన్ను దర్శిస్తావు. నా జీవితంలో ఒక విలువైన బ్రతుకు బ్రతకాల. కొంతమందికి దీవెనకరంగా నా చేతులు కూడా కొంతమందికి నీళ్లు పోయాలి తండ్రి. నా చేతి ద్వారా కూడా కొంతమంది నీళ్లు తాగాలి తండ్రి. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ఆశ తీర్చువాడా, నా ఆశలు తీర్చడం నీ వల్లే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక అని అడిగితే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే నీ ఆశను గమనించిన దేవుడు నీ కాళ్ళని జింక కాళ్ళ వలె మార్చడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఒక బలమైన స్థితిలోనికి వస్తావు. అప్పుడు ఒక్క చేప పట్టే నువ్వు ఒకటేసారి 50 చేపలు పడతాయి యేసునామంలో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక చేప పడడానికి బాధపడుతున్నావు. రేపు ఒకేసారి నీ వల్లకి 50 చేపలు దొక్కుతాయి యేసునామంలో. అంతే. నా మాట అర్థమైతే అర్థమైనట్టు, అర్థం కాకపోతే అపార్థమైపోతాయి ఈ మాటలు మాత్రం. ఏంది పాస్టర్లు అంతా డబ్బు 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 అట్లా అర్థమైపోద్ది నీకు తెల్లే. ఎంత మంచి మాట చూడండి. ఇప్పుడు దేవుడికి మనల్ని దీవించి ఇష్టం లేకపోతే ఆ మాట చెప్తాడా? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నిలుపుచున్నాడు. ఆ ముందు వాక్యం చూడండి. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. ఆమె నన్ను గట్టిగా. మనకు బలం ఇచ్చేది ఎవరు? కోరుకోవడం మన బాధ్యతలే. బలం ఇచ్చేది దేవుని బాధ్యత. నిన్ను బలవంతుగా మార్చే దేవుని బాధ్యత. నీకు అన్ని సెట్ చేసే దేవుడి బాధ్యత. నీ బ్రతుకు దీవెనకరంగా మార్చే దేవుడి బాధ్యత. ఒక మంచి ఇల్లు కట్టించడం దేవుని బాధ్యత. ప్రభుత్వం మనసు మారుస్తాడా? నీకు ఏమీ తెలీదు. నీకు ఒక మంచి స్థితిని దేవుడిస్తాడు. దీపం ఏమడగాల? ప్రభువా, ఒక మంచి యవనస్తుడు నాకు నువ్వు ఇస్తావన్న నమ్మకం నాకుంది. మా అమ్మతో బాతుంటే మా అమ్మకు అర్థం కావట్లేదు నా విలువ. మా ఆయన బండి మీద ఎక్కి మా అమ్మ ఆటోలో మీ ఇద్దరం కలిసి ఆ బైకులో చర్చికి రావాలి యేసునామలో. నమ్మలా పడలేదా? ఎందుకు సార్ నన్ను నువ్వా? ఎందుకు నన్ను నువ్వు? ఇది జరగదా? దేవునికి అసాధ్యమైంది ఏమంతలే. గంతకు తగ్గ బొంత దేవుడు సెట్ చేసి ఉంటాడు ఆల్రెడీ. లేట్ అవ్వచ్చు, కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ ప్రభు కార్యం చేస్తాడు. ఆయన లేటుగా ఇస్తే లేటెస్ట్గా ఉంటుంది యేసునామములో ఆయన ఇచ్చేది. మన ఆశలకు ఊహలకు మించింది ఇస్తాడు యేసునామములో. ఆమె చెప్పడం గట్టిగా. మాకు నమ్మకం లేదు సార్, మాకు అనబాకండి. ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి ఎక్కించు ప్రభు అని అడగదాం. ఒక మంచి ఆత్మీయుని ప్రభువా, మా సార్ ఏదో 4 దగ్గర పోతున్నా అంట, వచ్చేవాడన్నా రామ్మాయి పోదామని అడిగితే నేను కూడా తిరుగుతాను తండ్రి, ఎందుకు ఈ బాధలు? మా అమ్మాయి జిమ్ముకొని అడిగి ఉంటుంది, మేము పోయి తిరిగి వస్తాము. నీ పని చేయాలి తండ్రి, నీ పనికి తీసుకెళ్ళే భర్తను నాకు ఈ తండ్రి. అది కోరిక, దేవుని కోసం కోరిక అనమాట. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి తండ్రి, అన్ని వస్తువులు ఉండాలి తండ్రి, విలువగా ఉండాలి తండ్రి, నా వల్ల నీకు మంచి పేరు రావాలి తండ్రి. వీళ్ళు దేవుని నమ్మని బిడ్డలంట ఇలా ఉన్నారు అన్న. మనకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 1800 సంవత్సరంలో మనకు సేవ చేయడానికి వచ్చిన మిషనరీలు ఎక్కడ? మన రామాయపట్నం కానీ, తర్వాత ఒంగోలు కానీ, తర్వాత విజయనగరం, విశాఖపట్నం కానీ, విజయవాడ కాదులే, విశాఖపట్నం, ఇటు కాకినాడ, ఆ తర్వాత ఇటు పోతే
బిడ్డరా, చెన్నై, కలకత్తా దాకా మెయిన్ పోర్ట్ ఏరియాల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ మిషనరీలు చిన్న గుడిసెలు వేసుకోవాలా. మన పాట చూసారా? ఏ పాట అది? అసమాన ధీరుడా. ఆ పాట స్టార్టప్పుడు మందిరం కనపడద్దే, చర్చి కనపడద్దే. అది 200 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ వాళ్ళు, మన బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చి అది. ఆ పక్కనే వాళ్ళ ఇల్లు ఉన్నాయి. ఎంత బాగుంటుంది తెలుసు వాళ్ళ ఇల్లు. మన నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్, నెల్లూరు కలెక్టర్ ఆఫీస్. అది కట్టింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళు విలువగా ఉన్నారు కాబట్టి ఆ వెలుగులోకి అందరూ వచ్చి చేరారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఒక 4 సినిపోయిన మొక్కలు కట్టుకుంటే మన జోలుకు ఒకరు రారు. అందుకని నా బాధల్లా మనం దీవించబడితే ఇంకొంచెం ఎక్కువ మంది ప్రభు కోసం పట్టుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ మంది సంపాదించుకోవచ్చు దేవుని కోసము. మనకు సైతం కూడా మన మైండ్ మార్చేస్తున్నాడు. అవన్నీ ప్రభువుని అడగకూడదు, మనం దీవించమని దేవుని అడగకూడదు అసలు. ఇంకొన్ని జీవితే బాధపడతారులే. ఇంకా ఒక చిన్న బంగారు దండ అన్నవాడికి బాధ వచ్చేస్తుంది. ఇంకా ఓయమ్మా చూడు పాస్టర్ గారు దండలు వేసుకోమంటాడు, మళ్ళీ నా మీద లేనిపోని బతు ఎందుకులే ఎన్ని, ఇంకా మీ ఇష్టం, ఇంకా అటెండ్ చేయండి, కానీ మీరు మాత్రం వెలగాలి చేస్తున్నాము నా మీద చెప్పడం గట్టి. నా బిడ్డలు పేదరికంలో ఉంటే నాకు ఇష్టం ఉండదు. నేను దేవుని అదే అడుగుతున్నా, ప్రభువా నా బిడ్డలకి ముందు నన్ను మాదిరిగా చేయి. మా సార్ ముందు వెళ్తుంటే మేము వెనకెళ్ళాలని తెలుసుకోవాలి తండ్రి. దేవుడు మన రూతమ్మ తల్లి గారికి ఒక మంచి స్థలం ఇచ్చాడు నెల్లూరులో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డల ఆశ ఇప్పుడు 3 ఫ్లోర్లు కట్టాలంటే. ఆమెనానండి, ఎట్టుంటుంది ఆ మాట అంటే? ఎట్టుంటుంది తెలుసు ఆ మాట అంటే? నాకు నా బిడ్డ 3 ఫ్లోర్లు ఇల్లు కడితే ఆ ఇల్లు నేను ఓపెన్ చేస్తే సాల్వ్ నా జీవితానికి ఈ లోకంలో. అంటే సార్ 3 ఫ్లోర్లు అంటే అంత గొప్ప? అవును. ఒక పేదరికంలో ఉన్న మనిషి అంత ఎత్తుకు ఎదగాలంటే ఆ వ్యక్తిని దేవుడే లేపాల యేసునామములో. దేవుడు లేపకపోతే అది జరగదు. అవన్నీ తీర్చాలి, మళ్ళీ నిలబెట్టాలి, దేవుడు ఆశీర్వదించాలి. మన షాపులు ఓపెన్ అవ్వాలి, మనం 10 మందికి మనం శాలరీలు ఇవ్వాలా. మనమే తింటాం కాదు యేసునామములో. మన దగ్గర ఒక 2 పని వాళ్ళని పెట్టుకొని శాంతకు లేచింది, కాలు సానిసారంగా నువ్వు చెప్పుకొని అంటే వెళ్ళరా. మనం ఒక షాపులు పెట్టి 10 మందికి ఉపాధి ఇవ్వాలి, మన వల్ల 2-3 కుటుంబాలు పోషించబడాలి, వాళ్ళకి మనం దిక్కవ్వాలి. ఇదంతా దేవుని కోరిక. నువ్వు ఒక 10 మంది దీవెనయ్యావనుకో, అక్క మీ వెళ్ళే చర్చికి నేను కూడా వస్తా అంటది సుసన్నమ్మతో. ఆమె అని చెప్పండి గట్టిగా. సుసన్నమ్మ ఒక్క మాట చెప్తే వస్తాను మేడం అంటది, అంతే. ఇంకా అక్కలేదు, ఇంకా వస్తాను మేడం. ఒక 10 మంది పెద్ద షాప్ పెడితే మేడం అనరా, మేడం కూడా లాక్కు వస్తాం అందరిని. ఇంకా అది మన స్థాయి తల్ల. గొప్ప వాటిని కోరుకోండి దేవుడి దగ్గర, గొప్ప వాటిని ఆశించండి. ప్రభువా నేను ఒక మంచి షాప్ పెట్టాలా, ఒక 10 మందిని పోషించే షాపు నాకు కావాలి. ఆమె చెప్పండి గట్టిగా. అన్ని రకాల వెరైటీలు కొట్టాలంతే. నువ్వు ఎంత ఇస్తావో నేను నీ కొరకు కూడా అలాగే చేయాలి ప్రభు. నీ కార్యాలను కోరుకోండి, ప్రభు చేస్తాడు. మరి ఎక్కువైపోయినట్టుంది, ఇంకా డోసు ఎక్కువైపోయినట్టుంది. ఇంకా ఆపేద్దాము. జానపలన్నా ఎక్కువైనా పర్వాలేదులే. చుట్టుపక్కల ఏంటంటారు, ఏందో వాళ్ళు ఏనేదో మాట్లాడుకుంటారు, ఆ క్రైస్తవులు అనుకుంటారు. దేవుడు మన కళ్ళు తెరుచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను సేవించే నా దేవుడు మనల్ని పేదరికంలో ఉంచే దేవుడు కాదు. పేదరికం అంటే ఒక దరిద్రం, పేదరికం అంటే ఒక శాపం, పేదరికం అంటే దేవుని చిత్తం కాదది. మనం ఆరాధించే మన దేవుడు ధనవంతుడు. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధనవంతుని కడుపును పుట్టి మీరు దరిద్రులుగానే బతకాలంటే నాకు సంబంధం లేదు. ఒకసారి ఆ మాట చూడండి. ఆ మాట చదివితే ఆపేస్తాం తల్లే, అయిపోయింది. ఎందుకులే మీరు కూడా లోపల అనుకుంటున్నారు, ఈరోజే మనల్ని చేసేటట్టున్నాడు, మనల్ని ధనవంతులు చేసేటట్టున్నాడు సారు అనుకుంటున్నారు. నాకు అర్థమైంది. కొరింథీ పత్రిక ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ధనవంతుడయ్యుండి, మంచి మాట బిడ్డలది, ఆయన ధనవంతుడయ్యుండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అన్న నా బాధ అంతా ఏం లేదు తమ్ముళ్ళారా, మీరు దీవించబడాలి, మీరు వెలగాలి. మనం గొప్పవాళ్ళం అయితే మన నేరులోకి అనేక మంది వచ్చి ప్రభుని నమ్ముకుంటారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఏమందంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి. ఆమేనండి. మన ప్రభు అయిన క్రీస్తు ఎవరు? ఇప్పుడు చెప్పండి శాంతక్క. నువ్వు ఈ ఇల్లు అన్నావు కదా, మొత్తం బాగు చేయించి వేయాలి, పైన ఒక ఫ్లోర్ వేసున్నాము. ఆమె చెప్పండి గట్టిగా. ఒప్పుకునే సమస్యలే. వెనక చేరి మంట పెడతా ఉంటావు శాంతకకి, కింద ఒకటి పైన ఒకటి వేయాలి. రాబోయే రోజుల్లో సార్ నువ్వు ఉండు సార్, నువ్వు మేమేదో దేవుడి కోసం బతకాలనుకుంటే నీ ఆలోచన మంచిదేనక. ఒకళ్ళు ఏడైకపోతే ఇంకో పక్కన నువ్వు దేవునికి ఇయ్యాలా, అది నా కళ్ళు చూడాలి యేసునామములో అంతే. ఆయన ధనవంతుడయ్యుండి ఏముంది,
తన దారి మీరు అక్కడ 9 వచ్చింది కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఇంత చక్కగా దేవుడు మనల్ని ధనవంతులు చెయ్యాలని ఆయన కోరుకుంటుంటే అడగకూడదు, అవన్నీ మనం చెప్పకూడదు, దేవుడు కోపపడతాడు. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అబ్బా, యేసయ్య మన కోసం దరిద్రుడైపోయాడంటక్క. ఎందుకు? యేసయ్య మన కోసం పశువుల పాకులు ఎందుకు పుట్టాడో తెలుసా? మనల్ని ధనవంతులు చేయాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని గొప్పవాళ్ళు చేయాలని. బైబిల్ ఏమో తెలుసా? పెంట కుప్పల మీద పడి ఉన్న దీనులను లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతాను చెప్పాడు? రాజుల పక్కన కూర్చోబెడతాను చెప్పాడు. మన దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శాంతిరాజు అనే పెద్ద మేస్త్రి అయిపోయి ఒక 100 మందిని పని తీసుకెళ్తాడు అనుకో. అప్పుడు శాంతిరాజుని ఎవరు పిలుస్తారు? పెద్ద పెద్ద మినిస్టర్లు పిలుస్తారు, పెద్ద పెద్దవాళ్ళు పిలుస్తారు. ఆ కాళ్ళలో కొంచెం పెద్ద పెద్దవాళ్ళు పిలిచి, ఏమయ్యా నీ దగ్గర ఉందంట కదా, పంపించు, మనుషులు పంపించు. ఒకనాటికి పేరు పెట్టి పిలవాలంటే భయపడతారు యేసునామంలో. ఆయన పేరు పెట్టి పిలవబాకండి, ఆయన స్థాయి వేరు. ఇప్పుడు శాంతిరాజు అన్న గ్రాఫ్ ఇప్పటి నుంచి లేవాలి పైకి యేసునామాలు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హోసన్న గ్రాఫ్ ఎట్లా వేయాలా? పైకి లేయాలా. నేను 24 గంటలు ఏరే వాళ్ళకి పోయి పెయింట్ వేసి వస్తాను, కానీ నేను మాత్రం పెయింట్ వేస్తున్నావు అని అనకూడదు. నువ్వు నన్ను దీవించాలా. ఒక 10 మంది నా చేతి కింద పెట్టి పని చేయాలి తండ్రి. ఎర్రోడిని, చదువు లేనోడిని, జ్ఞానం లేనోడిని, నాకు ఏం చేత కాదు, నువ్వు నన్ను చెయ్యాలా. ఆమెనానండి. నువ్వు నాకు ఒక టీమునిస్తే 5 ఎకరాల మందిరికి నేనే ఫ్రీగా పెయింట్ వేస్తా. ఆమెనాను వేస్తావేవా? అది అట్లుండాలి మాట. హోసన్నకి ఈరోజు మంట పెడుతున్నాను నేను యేసునామలో. అది రగలుతా ఉండాలి యేసునా. ప్రభువా, నువ్వు నాకు టీముని ఇచ్చి నన్ను నిలబెట్టి నన్ను ఒక మంచి మేస్త్రిని చేస్తే 5 ఎకరాల మందిలో నేనే పెయింట్ వేస్తా. ఇదిగో మా పాప కట్టే 100 మందిరాలకి నేనే పెయింట్ వేస్తా. అది అడగాలి హోసన్న, మనము అడగాల. కొంతమంది చూస్తున్నారు ఇప్పుడు, సార్ కళలుగానే మిగిలిపోతాయా? ఇవి జరుగుతాయి. మనం మన కోసం అడగట్లే. ఎవరి కోసం అడుగుతున్నాం? దేవుని కోసం అడుగుతున్నాం బిడ్డ. ప్రభు దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించండి. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చెయ్య పూనుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారని విలియం కేరీ గారు చెప్పారు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ప్రేమరాజు ఆటో ఆడతాడు, నాకు సంబంధం లేదు. మరి అహరోను టాటా మ్యాజిక్ ఆడతాడు లేదని తెలుసు. సార్ నాకు టాటా మ్యాజిక్ అంటే ముందు నాకు పల్సర్ కావాలి సార్. పల్సర్ ఇస్తాడు, బులసర్ ఇస్తాడు, టాటా మ్యాజిక్ కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ టాటా మ్యాజిక్ని ఆదివారం పూట ఎవరికి వాడాలా? దేవునికి వాడాలి. అది టాటా మ్యాజిక్ నుంచి కార్లు రావచ్చు, 4 కార్లు కొని పెట్టచ్చు ట్రావెల్స్లో. అది చాలా ఉంటుంది తమ్ముడా, నీకు తెలీదు. లింకులు దేవుడు కలపతాడు యేసునామంలో. బలము ధరింపజేయవాడు ఆయనే. మన పాదాలకి బలము ధరింపజేసేది ఆయనే. మన కాళ్ళని జింక కాళ్ళలా మార్చేది ఆయనే. ఎత్తైన స్థలముల మీద నిలుపువాడు కూడా ఆయనే. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. నా ప్రభువైన యేసయ్యను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మీ నోటి నిండా నవ్వుండును గాక. 2026లో ఎట్టున్న మీరు 2036లో ఒక రేంజ్లో ఉందురు గాక యేసునామములో. అంటే కరెక్ట్గా 8 సంవత్సరాలు ఇస్తున్నాను మీకు నేను. 10 సంవత్సరాలు ఇస్తుండా. 36 కల్లా కానీ ఎట్టేగాని ఉండారా ఇంకా పలకని మీతోటి అంతే. అర్థమైందా? మీరు లేయాలి, మీరు దీవించబడాలి, అనేకులకు ఆశకరం మారాలి. మీ ద్వారా 10 మంది యేసు దగ్గర రావాలి, ఆకర్షించబడాలి, పట్టబడాలి. మీరు వెలుక్కరంగా మారాలి. మీరు మారితే నేను కూడా మారినట్టే. ఆమెనానండి. మీరు పొళ్ళికి రీచుకుంటే నేను కూడా పొళ్ళికి రీచుకుంటే చెప్పుకోవడం తప్ప ఇంకా వాక్యం చెప్పుకుని. మీరు దీవించబడితే నేను పైకి, మీరు ఆస్వాదించబడితే నేను ఆస్వాదించబడతా. మీరు ఎట్టే ఉంటే నేనేం ఆస్వాదించబడతాను? బైబిల్ చెప్పింది కదా, ఆయన ధనవంతుడై ఉండి. పరలోకంలో మన దేవుడు ధనవంతుడు తమ్ముడా. మన కోసం పరలోక రాజ్యంలో ఆయన వేసిన వీధులు ఏ వీధులు చెప్పండి? ఏ వీధులు? దగ్గ మెరిసే బంగారు వీధులు మన కోసం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మన ఇంటిని 12 రకాల ముత్యాలతో కట్టున్నాడు దేవుడు. ఆమెనానండి. పరలోకంలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి? 12. ఏదో పచ్చ, కెంపు, ఇది గోమేరికం, రకరకాల. అవి నేను ఇప్పుడైతే చూడలా. మరి భూమి మీద ఉన్నాయో పరలోకం నాకు తెలియదు. ముత్యములతో కట్టబడిన పట్టణం అది. ఆయన మన కొరకు శ్రేష్టమైన పట్టణాన్ని కట్టి ధనవంతుడిగా ఉండి ఆయన ధనమంతటిని పక్కన పెట్టి పేదవాడిగా బిడ్డరా ఒక వడ్రంగి వాడిగా మారిపోయి ఒక పశువుల పాకలో మరి ఆ కుడిది దాగే తొట్లు ఆయన ఎందుకు పడుకున్నాడంటే నువ్వు నేను పాపం నుంచి విడిపించబడి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి అనేకులు ప్రభు వైపు లాగతామనే మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆయన దరిద్రుడయింది మనల్ని ఆస్వాదించడానికి, ఆయన దరిద్రుడిగా వచ్చింది మనల్ని దీవించడానికి. ఎవరు యేసు దగ్గరకు వస్తారో వారి స్టారు తిరిగిపోద్ది యేసు నామంలో. అప్పుల్లో ఉన్న వాళ్ళలారా పరిగెత్తిరండి, మీ అప్పుల నుంచి నా దేవుడు పైకి లేపతాడు యేసు నామంలో. 4 లక్షలు కాదు 40 లక్షలైన చెయ్యబట్టి లేపే దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు దేవుడు. హల్లెలూయా. గుండె చెడిపోయిన గుండెను రిపేర్ చేసే దేవుడు యేసు నామములో. ఊపిరితిత్తులు చెడిపోయిన ఊపిరితిత్తులు రిపేర్ చేసే దేవుడు యేసు నామములో. క్యాన్సర్ గడ్డ అలాగే మాయమైపోద్ది యేసు నామములో. అవునా కాదా? కంటి ప్రాబ్లం అయినా, గొంతు ప్రాబ్లం అయినా, ముక్కు ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా, ప్రాబ్లంలన్నింటినీ అడ్రస్ లేకుండా తరిమి మొత్తం రిపేర్ చేసే క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే నువ్వు నేను ఆయన మహిమను లోకానికి చూపియాలి. ఆ గొప్ప ధన్యత, కృప దేవుడు మనందరికి అనుగ్రహించి వర్ధల చేయను గాక. మనం ఎదిగి మనం ఫలించి, బిడ్డరా ఎన్నో ఉన్నాయి. ద్రాక్షవల్లిని నేను, తీగలో మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు. మనం ఫలించాలి, దీవించబడాలి, అనేక ఆశీర్వాదాలు మారాలి, ఎత్తైన స్థలముల మీద నిలబడాలి. ఆమె నన్ను గట్టిగా, నా ప్రభు అయిన యేసయ్య, మీ యందు నాకున్న కోరికని నా ప్రభు తీర్చి, నా కళ్ళు మీ ఆశీర్వాదాన్ని చూసి సంతోషించేటట్లుగా నన్ను లాస్ట్లో మీరు సాగనంపేటప్పుడు పేదలుగా సాగనంపకూడదు, ఉన్నతమైన వారుగా మీరు నన్ను సాగనంపి అందరికీ చల్దాం వేస్తున్నాము. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేదవాడిగా పుట్టడం తప్పు లేదు, కానీ పేదవాడిగా సత్యం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. చెప్పండి అన్నమాట. పేదవాడిగా పుట్టడం మన తప్పు కానే కాదు. పేదవాడిగా పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ చచ్చిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. తండ్రి, ఒక బలమైన దేవుణ్ణి పెట్టుకొని, బండ వంటి దేవుణ్ణి పెట్టుకొని, బండ సందులు పెట్టుకొని, అయ్యా మరి ఆ పేటు బీటలు పెట్టుకొని ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉండి ఏమి చేయలేక అలా ఒంటరిగా విడవబడితే అది దేవునికి అవమానం బిడ్డ. కాబట్టి ఈ రోజు నుంచి మీ స్టారు తిరగబోతుంది యేసు నామములో. మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. మీ చేతులు పైకెత్తబడబోతున్నాయి. టాటా మ్యాజిక్లు నిండిపోవును గాక, ఆటోలు నిండిపోవును గాక, పలసర్లు నిండిపోవును గాక, మందల జనాభా 4 సంఘాలకు పరిగెత్తుదురు గాక, ఒక గొప్ప సైన్యాన్ని యేసు కొరకు సంపాదించుకుందుము గాక. ఇంకెంతకంటే ఒక్క మాట చెప్పిన వాంటింగ్ అయిపోద్ది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక.